టీవీ TNN న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగుల్ని వంచిన కూటమి ప్రభుత్వాన్ని శాసనమండలి సాక్షిగా నిలదీసిన వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ వదిలేసి ఈరోజు సాక్షాత్తు శాసన మండలి ద్వారా కూడా తప్పుడు సమాచారం ఇస్తూ నిరుద్యోగులను నట్టేటి ముంచుతున్న నిరుద్యోగులకు ఒకసారి ఆన్ రికార్డ్గా వీళ్ళను అడగడం అడుగుతుంది అధ్యక్ష. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా నిరుద్యోగులు అధ్యక్ష. నేను మొదటిగా అధ్యక్ష, నేను అడిగిన ప్రశ్న నేను అడిగిన ప్రశ్న గౌరవ మంత్రి గారికి నిజంగా అర్థమైందా లేదా, లేకపోతే వాళ్ళ సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైనా రాసిస్తే అది చదివారో లేదో నాకైతే తెలియదు అధ్యక్ష. కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం నేను చెప్తున్నాను అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ rampant in the state according to the central government statistics. అంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎంత పర్సంటేజ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగం ఉంది గడిచిన 20 నెలల్లో, దాని గురించి అడిగాను అధ్యక్ష. అడుగుతూ ఆ పర్సంటేజ్ ప్రకారం మీరేమన్నా మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా అని అడుగుతూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా ఇస్తారంటారు. దీనికి గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదో కానీ సింపుల్గా 5,70,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చామంటారు అధ్యక్ష. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష. ఇది ఒకటో క్వశ్చన్ అధ్యక్ష. రెండో క్వశ్చన్, గౌరవ మంత్రి గారు ఇందాక చెప్పినట్టు 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారన్నారు అధ్యక్ష. ఇది నిజమైతే ధన్యవాదాలు అధ్యక్ష. కానీ వీళ్ళు పట్టుమని మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇచ్చి పెద్ద బహిరంగ సభలు చేసిన వాళ్ళు 5,72,280 మాకు తెలియాలి అధ్యక్ష. మాకు తెలియాలి అధ్యక్ష. తెలియాల. మూడో క్వశ్చన్ అధ్యక్ష. వీళ్ళు గడిచిన 20 నెలల్లో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారనేసి ఒక లెక్క ఏమన్నా ఉందా? గడిచిన 20 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగాలు ఎంప్లాయ్మెంట్ లేదని లెక్క ఏమన్నా ఉంటే ఓకే, ఆ లెక్క చెప్పండి. చెప్పడంతో పాటు ఎవరైనా కమిటీ ఏమైనా వేస్తారా? అదొకటి అధ్యక్ష. దాంతో పాటు ఇంకోటి ఇంపార్టెంట్ అధ్యక్ష. రెండోది, శాసన సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6,28,320 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారా, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారా? గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారా, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారా? ఏదో ఒక సమాధానం చెప్పాలా. ఇది కాకుండా అధ్యక్ష, ఆన్ రికార్డ్ రాజ్యసభ సాక్షిగా డిసెంబర్ 15వ తారీఖు వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8.2% అన్ఎంప్లాయ్మెంట్లో 8.2% ఆన్ రికార్డ్ ఇచ్చారు అధ్యక్ష. ఇండియాలో 5.2 ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 8.2 ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఈరోజు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తున్నారు అధ్యక్ష? ఎలక్షన్లలో మొదటి హామీ ఏదో అధ్యక్ష, 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి? అది కాకుండా 5,72,280. అరుణ్ గారు నెక్స్ట్ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు ప్లీజ్. మీకు నా మీరు కూర్చోండి. మీరు క్వశ్చన్ అవర్లో మీకు కావాలంటే మంత్రి గారి నుంచి ఇంకా అదనంగా మీకు ఏం కావాలని అడగాలి. కానీ సాక్షాత్తు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ జాబ్ క్యాలెండర్ ఇస్తే అదంతా సేపు అన్నారు అధ్యక్ష. ఈ రోజు 20 నెలలు అయింది అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఎక్కడ కానీ ఇచ్చిన పాపన పోలేదు అధ్యక్ష. కావున నేను ఇందాక అడిగినవి 6 క్వశ్చన్లకు సంబంధించి క్లియర్ గా మంత్రి గారు దీని గురించి ఎక్స్ప్రెస్ చెప్పాలని అడుగుతున్నాను. అరుణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.